డిగ్రీ అర్హతతో 7,150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు జూన్ 8లోగా అప్లై చేసుకోండి. సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగాల్లో సెటిల్ అవ్వాలని కలలు కనే యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా 7,150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీ దగ్గర ఏదైనా డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులో కెరీర్ స్టార్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఉంటుంది. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యువతకు ఇందులో భారీగా ఖాళీలు ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పటికే 2026 మే 19న స్టార్ట్ అయింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 జూన్ 8వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే మొత్తం 7,150 పోస్టుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్ద భాగం దక్కింది. ఆంధ్రప్రదేశ్లో 709 ఖాళీలు, తెలంగాణలో 491 పోస్టులు ఉన్నాయి. మన లోకల్ జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 97 పోస్టులు ఉన్నాయి. అలాగే కృష్ణా 61, ఏలూరు 53, పశ్చిమ గోదావరి 53, విశాఖపట్నం 45, అనకాపల్లి 35, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 32, తూర్పుగోదావరి 30, చిత్తూరు 30, వైఎస్ఆర్ కడప 27, తిరుపతి 26, గుంటూరు 20, విజయనగరం 20, కాకినాడ 19, అన్నమయ్య 19, శ్రీకాకుళం 18, పల్నాడు 17, కర్నూలు 16, ప్రకాశం 15, అనంతపురం 14, నంద్యాల 13, శ్రీ సత్యసాయి 12, కోనసీమ 11, పార్వతీపురం మన్యం 10, అల్లూరి సీతారామరాజు 8, బాపట్లలో 8 ఖాళీలు ఉన్నాయి. ఇక తెలంగాణ జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో అత్యధికంగా 75 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఖమ్మం 64, సూర్యాపేట 53, మహబూబ్ నగర్ 50, నాగర్ కర్నూలు 26, రంగారెడ్డి 22, వనపర్తి 21, నారాయణపేట 17, యాదాద్రి 16, నిజామాబాద్ 16, జోగులాంబ గద్వాల్ 15, మేడ్చల్ మల్కాజిగిరి 12, హైదరాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 8, కరీంనగర్ 8, హన్మకొండ 6, వరంగల్ 6, సిద్దిపేట 6, మంచిర్యాల 6, నిర్మల్ 5, ఆదిలాబాద్ 5, కామారెడ్డి 5, సంగారెడ్డి 4, మెదక్ 4, జగిత్యాల 4, వికారాబాద్ 4, మహబూబాబాద్ 3, కొమరంభీం ఆసిఫాబాద్ 2, జనగాం 2, రాజన్న సిరిసిల్ల 2, వరంగల్ అర్బన్ 2, జయశంకర్ భూపాలపల్లి 1, ములుగు 1, వరంగల్ రూరల్లో 1 ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయస్సు విషయానికి వస్తే కనీసం 20 ఏళ్ల నుంచి గరిష్టంగా 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ వయోపరిమితి అనేది జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు వర్తిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఉంటుంది. ఇక సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ పీరియడ్ 1 సంవత్సరం ఉంటుంది. ఈ శిక్షణ కాలంలో అప్రెంటిస్లకు ప్రతి నెల 15,000 రూపాయల స్టైఫండ్ ఇస్తారు. 1 ఏడాది పాటు మాత్రమే ఈ స్టైఫండ్ లభిస్తుంది. ఇది ప్యూర్గా అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం కాబట్టి ఇతర అలవెన్స్లు లేదా అదనపు ప్రయోజనాలు ఏవీ ఉండవు. కానీ బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన బేసిక్స్ నేర్చుకోవడానికి ఇది సూపర్ అప్డేట్. ఇక అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. దీనికోసం 2 స్టేజీల ప్రాసెస్ ఉంటుంది. మొదట ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ 2026 జూలై నెలలో జరిగే అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎగ్జామ్ రాయడానికి కేవలం 60 నిమిషాల సమయం మాత్రమే ఇస్తారు. పరీక్షలో 4 విభాగాలు ఉంటాయి. అవి 1 జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, 2 జనరల్ ఇంగ్లీష్, 3 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, 4 రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. ఈ రాత పరీక్ష పాస్ అయ్యాక తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు స్థానిక భాష అయిన తెలుగుపై ఉన్న పట్టును పరిశీలించడానికి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు. ఒకవేళ మీ 10th లేదా ఇంటర్లో తెలుగు ఒక సబ్జెక్టుగా చదివి ఉంటే ఈ లాంగ్వేజ్ టెస్ట్ నుండి మినహాయింపు లభించే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ అనగా ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు. ఇక తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఈ పోస్టులకు అప్లై చేసే ముందు అభ్యర్థులు ఒక ముఖ్యమైన రూల్ ఫాలో అవ్వాలి.
నేరుగా ఎస్బీఐ వెబ్సైట్లో అప్లై చేయడానికి కుదరదు. మొదట కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఏపిఎస్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఎన్ఏపిఎస్ పోర్టల్ రిజిస్టర్ మొదట స్టెప్. అప్రెంటిస్షిప్ ఇండియా .gov.in మీ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. ఇక రెండవది ఎస్బీఐ కెరీర్స్ పోర్టల్ విజిట్ రెండో స్టెప్. ఎన్ఏపిఎస్ రిజిస్ట్రేషన్ ఐడి వచ్చిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ కెరీర్స్ వెబ్సైట్ అయినటువంటి www.sbi.co.in కెరీర్స్ లేదా sbi.co.in సందర్శించండి. మూడవది లింక్ క్లిక్ చేయడం మూడో స్టెప్. హోమ్ పేజీలో ఉన్న జాయిన్ ఎస్బీఐ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ కనిపించే ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 లింక్పై క్లిక్ చేయాలి. ఇక నాలుగవది దరఖాస్తు ఫారం నింపడం నాలుగవ స్టెప్. మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎన్ఏపిఎస్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి అప్లికేషన్ ఫారం కంప్లీట్ చేయండి. మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. ఇక ఐదవది ఫీజు చెల్లింపు మరియు సబ్మిట్. ఇది చివరి స్టెప్. మీ కేటగిరీని బట్టి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ ఫీజు చెల్లించండి. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ రసీదును ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు వివరాలు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 300 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. వీరికి పూర్తి మినహాయింపు ఇచ్చారు. ఇక దగ్గరలోని ఆన్లైన్ సెంటర్లకు వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.